ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనము. శారా బికేమ్ ప్రెగ్నెంట్ అండ్ బోర్ ఏ సన్ to Abraham in his old age at the very time God had promised him. Genesis chapter 21 verse 2. ఈ రోజుకు గాను కృపగలిగిన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మాట ఎన్నటికీ తప్పిపోనిది, ఎప్పటికీ మారనిది. ఆయన చెప్పింది ఏదైనా సరే జరిగి తీరుతుంది. ఎంతమంది అడ్డుపడినా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దానిని ఎవరు కూడా ఆపలేరు, దానిని ఎవరు కూడా దాటలేరు. ఎందుకంటే అది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. ఒక రాజు పలికితే అది ఆపొచ్చు, ఒక యజమాని పలికితే దానిని అతను నెరవేర్చలేకపోవచ్చు, ఒక అధికారి చేసిన వాగ్దానము నిరర్ధకము అవ్వచ్చు. గాని దేవుని మాట అలా కాదు అనే విషయము ఈ రోజున ఈ లేఖన భాగంలో మనము గ్రహించవచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు బహుశా ఆలోచన చేస్తున్నావేమో, నా జీవితంలో జరగాల్సినవి ఇంకా జరగడం లేదు, నా జీవితంలో ఇంకా దేవుని కార్యము ప్రారంభించడం లేదు, నాకు గర్భఫలము రాలేదు, నాకు ఆరోగ్యం రాలేదు, నా బిడ్డకు మంచి జాబు రాలేదు, నా భర్త లేదా నా భార్య మారలేదు, నాకు సమయం లేదు, ఇంకా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, అసలు జరుగుతాయా లేదా అనే సందేహముతో సందిగ్ధములో నీవు ఉండినట్లయితే దేవుడు ఈరోజు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా, ఎన్ని ప్రతికూలతలు ఉన్నా అది జరిగి తీరుతుంది అని. చూడండి, అబ్రహాముకు కుమారుడు పుట్టాడు అని వ్రాయబడి ఉంది. కుమారుడు పుట్టడం పెద్ద విచిత్రమేమి కాదు, పిల్లలు కనడం గొప్ప అద్భుతమేమి కాదు. కానీ ఈ సందర్భంలో మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శారా గర్భవతి అయింది అని, అబ్రహాము ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనింది అని మాటను చాలా క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వస్తున్నాడు. శారా గర్భము దాల్చినప్పుడు శారా ఏమి యవ్వనస్తురాలు కాదండి, ఆమెకు దాదాపుగా 90 సంవత్సరాలు ఉంటాయి. ముసలితనములో పిల్లలు కనడం మనము ఈ మధ్య వార్తల్లో కూడా చూస్తున్నాం కదా. 80 సంవత్సరాల ముసలాయనకి కూడా సంతానము కలిగింది అని. అయితే ఆ 80 సంవత్సరాల ముసలాయన 16 సంవత్సరాల యవ్వనస్తురాలిని వివాహము చేసుకుని ఆమె ద్వారా కంటున్నాడు. ఇది కొన్ని దేశాలలో అనుమతి ఉంది. అయితే ఇక్కడ సందర్భం అది కాదు. అబ్రహాము భార్య అయినటువంటి శారా 90 సంవత్సరాల వయసులో గర్భము దాల్చింది. అసలు అవకాశము లేని, అసలు ఛాన్స్ కుదరని శారా గర్భము దాల్చింది అంటే ఆమెదో మంచి డైట్ మెయింటైన్ చేసి మంచి ఆరోగ్యముతో ఉన్నందువలన జరగలేదు. దేవుడు ఆమెకు ఆ శక్తిని, ఆ ధన్యతని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, గర్భము దాల్చినటువంటి మొదటి రోజు నుండే బెడ్ రెస్ట్ అంటున్నారు. ఒక్క పుల్ల కూడా తీసి ప్రక్కన వేయడం లేదు. బరువులు మోయొద్దు, మంచి మంచి మెడిసిన్స్, బలము టానికులు, అబ్బో చాలా ఉన్నాయి. అయినా సరే గర్భస్రావం జరిగిపోతుంది. కొంతమందికి గర్భము నిలవడం లేదు కదండి. కానీ శారా గర్భము దాల్చడం ఒకెత్తైతే తన కడుపులో ఉన్న బిడ్డ 9 నెలలు పెరిగి బయటికి సురక్షితంగా రావడం మరొకెత్తు. అందుకే దేవుడు రాయిస్తున్నాడు, కుమారుణ్ణి కనింది అని. అంటే సేఫ్ గా సుఖప్రసవం కూడా అయింది. మరి ఈ మధ్యన శక్తి ఎవరిచ్చారు? ఏ టాబ్లెట్స్ వాడింది? ఏ టానిక్లు తాగింది? ఏ బెడ్ పైన పడుకుంది? కేవలం దేవుని యొక్క రక్షణ, ఆయన కాపుదల, ఆయన మాట వలనే జరిగింది. ఈరోజు నీవు అస్సలు అనుకోవద్దు జరుగుతుందా లేదా, జరిగినా నిలవబడుతుందా లేదా అని. దేవుడు మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నీ జీవితంలో జరిగి తీరుతుంది. ఆయన నడిపిస్తాడు. ఆయనే ఆదియు అంతము అయినటువంటి దేవుడు. మొదట నుండి చివరి దాకా నీకు తోడుగా ఉంటాడు. ఆయన పైన నీవు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన ఎన్నడూ కూడా వ్యర్థపరచడు.
అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే వాక్యం సెలవిస్తుంది ఆయన నిర్ణయ కాలములో ఇవన్నీ దేవుడు జరిగిస్తాడు. అంతవరకు కూడా సహించు, భరించు. ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు, నిందిస్తారు, ఉపయోగం లేనివాడు అంటారు, నీ జీవితం ఎందుకు, ఎవరికి లాభం అని నిన్ను కృంగదీస్తారు. అయినా సరే నీవు బలహీనపడిపోవద్దు. యేసయ్య నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నిర్ణయ కాలములో జరగనివి కూడా జరుగుతాయి. అస్సలు ఛాన్స్ లేదు అన్న దగ్గర కూడా దేవుడు ఛాన్స్ కలగజేస్తాడు. అసాధ్యాన్ని నీ కోసం ఆయన సుసాధ్యం చేస్తాడు. కాబట్టి విశ్వాసమును విడిచిపెట్టకు, కలవరపడకు, ధైర్యముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. అయా ఈ రోజున తండ్రి అయా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రవ్వా. అయా నీవు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనినను అనే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, అసాధ్యము అనుకున్నటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడవు అయ్యా. మరి ఈ రోజున మా జీవితాలలో కూడా ప్రభువా మీరు ఆశ్చర్య కార్యాలు జరిగించగలరు, మీరు అద్భుత కార్యాలు జరిగించగలరు. చివరి దాకా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించగలిగేటువంటి దేవుడు అయా. మేము మీ పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా మీరు వ్యర్థపరచడని, ఖచ్చితంగా మీరు అనుకున్న సమయంలో ఆ నిర్ణయ కాలములో మా జీవితాలలో కూడా అయా గొప్ప కార్యాలు మీరు చేస్తారని అయా. మరి తండ్రి ఈ రోజున లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో అయా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో నాయన, అట్టి బిడ్డలను మీరు స్వస్థపరచండి, లేవనెత్తండి. బలహీనులను బలపరచువాడవు, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేసే దేవుడవు అయా. బెడ్స్ పై ఉన్న వారిని కూడా తండ్రి పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు, మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగినటువంటి దేవుడు అయ్యా. బిడ్డలకు తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి ప్రభా. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ప్రభా యేసు నామములో విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించండి, ప్రేమ కలిగి వారు జీవించినట్లుగా కృప చూపించండి. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. అయా వివాహము కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయా మీ చిత్తంలో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తుండగా అయా చెడు వ్యసనాలకు అయా వారిని దూరపరచమని, చెడు స్నేహాలకు వారిని మీరు దూరపరచమని, ఆ యొక్క త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయమని, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయమని అయా. మీ యొక్క కాపుదలలో, మీ యొక్క జ్ఞానముతో, మీ వాక్యానుసారంగా వారు జీవించేటువంటి కృపను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి అయా మీరే ప్రొటెక్ట్ చేయండి ప్రభా. వారి వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి ప్రభా. అదే విధంగా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయండి ప్రభా. అయా శారా గర్భాన్ని తెరిచిన దేవుడో ప్రభా అయా. అదే విధంగా బిడ్డల యొక్క గర్భాన్ని కూడా అయా నిర్ణయ కాలములో తెరిచి అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించండి తండ్రి అయా. అదే విధంగా బిజినెస్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి రావాల్సిన అమౌంట్ విషయంలో మీరు సహాయం చేయండి. ఎటువంటి నష్టాలున్నా ఆ నష్టాలను లాభకరంగా మార్చండి ప్రభా. ఎవరైతే వారికి అమౌంట్ ఇవ్వాలో వారి హృదయాలను ప్రేరేపించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. గృహాన్ని నిర్మించుకుంటున్న బిడ్డలకు అయా వారు అనుకున్నటువంటి టైంలో ఆ యొక్క గృహము పూర్తిగా కట్టబడినట్లుగా సహాయం దయచేయండి నాయన. అదే విధంగా నా తండ్రి కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. మీరే వారి పక్షముగా న్యాయమును తీర్చండి తండ్రి అయా. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించండి అయా. మా భారతదేశాన్ని మీరు దీవించండి, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టండి తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణ దయచేయండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి ఒక్క ఆలోచన మీరు సఫలం చేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు ఎంతగానో కష్టపడుతుండగా, శ్రమ పడుతుండగా
రావాల్సిన ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి దుఃఖమును నాట్యముగా మార్చండి. వారి వేదనలు, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ కొట్టివేస్తండి. అయ్యా, శాంతితో సమాధానంతో నింపమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.